సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డు సర్వే పనుల్ని నిలిపివేయాలంటూ రైతులు ధర్నా నిర్వహించారు. జనగాం ఎక్స్ రోడ్ నుంచి సిరిసిల్ల వరకు వెళ్లే నేషనల్ హైవే రోడ్డు సర్వే పనుల్ని ఆపాలని ఆర్డీఓ సదానంద దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు 9 గ్రామాల రైతులు నిరసనకు దిగారు. తమ సమస్యల్ని ఆర్డీఓ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు నిర్మాణంతో తాము భూములు కోల్పోవడంతో పాటు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. జాండలు వాచిపోతే ఇప్పుడు మాకు అక్కడ అవసరమే లేదు, ఆ రోడ్ అవసరమే లేదు. ఇప్పుడు సిరిసిల్ల ఇప్పుడు ఎల్కట్ నుంచి చక్కగా పోతుంది మంచిగా. మూడు ఉన్నాయి ఆప్షన్. 3 ఆప్షన్లల్లో అవి 2 క్యాన్సిల్ చేసి ఇళ్ళకే తీసుకుంటూ ఏం అవసరం సార్? మాకు రైతులకు, సన్నకారు రైతులకు ఇప్పుడు 15-20 ఊర్లకు అంత సన్నకారు ఎకరం, అర్ధ ఎకరం, పావు ఎకరం అంత సన్నకారు రైతులే. అందరినీ ఖరాబ్ చేస్తారు వాళ్ళు. ఇక మందులు సాగి చచ్చిపోయేది ఉన్నది, ఏం లేదు. వీళ్ళు అట్లే పోతాం అంటే మంచుకో డబ్బు ఇవ్వమను. మంచుకో డబ్బు ఇస్తే ఆయనతో ఆ జాలని సత్తారు, ఆయనతో ఆగుతారు, సత్తారు. అప్పుడు ఆయనతో వేసుకోమని, అప్పుడు రోడ్ వేసుకోమని సార్. అంతే. ఇక ఇంకేమున్నది ఏం లేదు. జీవులు వాళ్ళంటే అంటే ఇంకేం బతుకులే లేవు. ఇక ఇంకేమున్నది? బతుకులు ఉన్నాయి. పోసినాక లక్ష పిల్లలు గిల్లలు పోయినాక పిల్లలు అర్ధెకరం, పావు ఎకరం మేము కాపాడుకున్నాం. ఇప్పుడు మొత్తం పోతుంది అంటే అర్ధెకరం పోతుంది, పావు ఎకరం పోతుంది, ఎకరం పోతుంది. అంత సన్నకారు రైతులు డబ్బులు ఉన్న ఇవ్వలేరు, అంత కైకులు జీవులు చేసుకుంటలే. అసొంటోళ్ళను ఇంత రైతులను ఇంత ఖరాబ్ చేసుకుంటా పోతుంటే తొక్కుంటా పోతామంటారు. పోలీసు వాళ్ళని దోతారు, అందరిని దోకుంటా. ఇట్లా మీరు చెప్తే పోయే మీరు అంటే ఆగేది లేదు. గోడే ఉంటది. అట్లే ఉంటుంది. మీరు ఏం చేసినా ఆగలేదు. ఈ ఆర్టీఓ అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, అందరూ